హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నిజానికి ఏ ప్రభుత్వానికైనా, రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా కూడా ఒక 2-3 విభాగాలు ఉంటాయి అత్యధిక స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేవి. ఇప్పుడు మనం జాతీయ స్థాయిలో చూస్తే ఇప్పుడైతే లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం జిఎస్టీఏ బీభత్సంగా ఆదాయం తెచ్చిపెడుతుంది. ఏప్రిల్ నెలలోనే 2,37,000 కోట్లు వచ్చిందంట. మామూలు విషయం కాదు అది. 2 లక్షలకు పైగా అట్లా రావడం అనేది విషయం కాదు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే 2 చాలా కీలకమైన. ఒకటి ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా వస్తుంది. ప్రజలకి ఎంత మందు తాగిస్తే అంత ప్రభుత్వం అంత బలంగా ఉంటుంది, ఆర్థిక స్థితి అంత పరిపుష్టిగా ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం. కానీ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటాయి చూడు, అబ్బా, నాకు తెలిసి నా ఈ అభిప్రాయంతో 95% పీపుల్ ఏకీభవిస్తారనుకుంటా. అంతంత ఆదాయం కోట్లు అక్కడ జరుగుతుంటాయి. ఆ ఆఫీసులు అయితే ఇక పరమదరిద్రంగా ఉంటాయి. నిజానికి 2017లో అనుకుంటా కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో కొత్త జిల్లాలకు కలెక్టరేట్లు నిర్మిస్తున్న క్రమంలో అన్ని రిజిస్టర్ ఆఫీసులకు కూడా కొత్త భవనాలు నిర్మించాలన్న డిమాండ్ తెర మీదకి వచ్చింది. కలెక్టర్లు ఆల్మోస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నారు. బట్ కొన్నిటికి జరిగాయి, కొన్నిటికి జరగలేదు. కొన్నిటికి కాదు, ఒక 10% జరిగినాయి, 90% కాలే. నేను కొన్ని చెప్తాను, నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, ఆ డీటెయిల్స్కి వెళ్లే ముందు ఇవాల్టి వీడియో ఈ రిజిస్ట్రేషన్ల సంబంధించిన ప్రక్రియలో ఒక విప్లవాత్మకమైన మార్పును ఈ ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఆ మార్పు ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, నేను ఇవాళ వీడియోలో చెప్తున్నాను. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయాల విషయానికి వస్తే, నేను ఈ మధ్య రెగ్యులర్గా ఈ ఫ్యూచర్ సిటీ ఏరియాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అవి ఎక్కువ చేస్తున్నాను కాబట్టి తరచుగా నేను ఇబ్రహీంపట్నంకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్ ఏరియాకు సంబంధించి, ఈ ఫ్యూచర్ సిటీలో కోర్ ఏరియా నేను చెప్తున్నాను కదా, నకర్త, మేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి అండ్ కుర్మిద్ద, ఈ 4 గ్రామాలు కూడా ఇబ్రహీంపట్నం ఎస్ఆర్ఓ కిందకి వస్తాయి. ఇబ్రహీంపట్నం ఎస్ఆర్ఓకి ఆల్మోస్ట్ నేను అక్కడ బిజినెస్ చేసిన రిజిస్ట్రేషన్ ఎక్కువ సార్లు వెళుతుంటా. ఎంత కంజెస్టెడ్ బిల్డింగ్ అది బాబా. దానికి తోడు బిల్డింగ్ చుట్టూ సిమెంట్ రోడ్ వేస్తున్నారు, సిసి రోడ్డు. ఇక అది ఇది కలిపి ఆ ఏరియాలో వెహికల్స్ జామ్ అయితే నా సామిరంగా ముందు వెళ్ళి మనం వెహికల్ కనుక లోపల పెట్టుకుంటే అది తీసుకురావడానికి మళ్ళీ ఓ రోజంతా అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. అన్ని వెహికల్స్ పోతుంటాయి, మనకు అడ్డంగా ఉన్న వెహికల్ తీయడం. ఇది వెహికల్ సంగతి. పార్కింగ్ సంబంధించి పార్కింగ్ సమస్య అసలు అబ్నార్మల్. ఇక కాకుండా బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ బయట కూర్చోడానికి జాగా ఉండదు. లోపలికి వెళ్తే మనిషికి మన మెట్రో రైలు రాయదుర్గం నాగోల్ రూట్ ఉంటుంది కదా, పొద్దున నాగోల్ నుంచి పోయేటప్పుడు సాయంత్రం రాయదుర్గం నుంచి వస్తున్నప్పుడు మనిషికి అతుక్కుపోవాల్సి వస్తుంది. ఆ చెమట కంపు, ఆ సఫకేషను, చిచి. సేమ్ ఇలాంటి పరిస్థితి ఈ రిజిస్టర్ ఆఫీసులో ఉంటుంది. మనిషికి అతుకొని పోతుంటాడు. ఫ్యాన్లు తిరుగుతుంటది, ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాదు. కంజెస్టెడ్. పాపం ఆ మేడం అక్కడ ఇన్ఛార్జ్ ఉంటుంది, ఆమె కూర్చునే రూమ్ కూడా అంత కంజెస్టెడ్ ఉంటుంది. ఎలా భరిస్తున్నారో అసలు చాలా ఇబ్బంది. ప్రభుత్వానికి 1,000 కోట్లను ఆదాయం తెచ్చిపెడుతున్న రిజిస్ట్రీ ఆఫీస్ని ఇంత మంచిగా చేయొచ్చు. పైగా సబ్ రిజిస్ట్రార్కి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, ఒక డిగ్నిటీ ఉండాలి. అది నాకు మల్కాజ్గిరి ఎస్ఆర్ఓ చాలా బాగుంటుంది. అది 2017-2018లో కట్టింది అనుకుంటా బిల్డింగ్ అది. సో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త భవనాలు నిర్మించి బయట రిజిస్ట్రేషన్లోకి వచ్చే వారికి కొంత కూర్చునే స్థలం ఏర్పాటు చేసి, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి, కొద్ది ఊరవతలో పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అబ్బో, ఇంకా హైలైట్ ఏంటంటే జనగామ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ జనగామ. అది ఎక్కడనో లోపలికి వెళ్ళిపోవాలి ఊర్లో. పాడుబడ్డ బిల్డింగు, గట్టిగా తంతే కూడిపోయే గోడలు, అట్లాంటి బిల్డింగ్లు. మళ్ళీ రెంట్లు ఏమైనా తక్కువ ఉన్నాయంటే రెంట్లు వింటేనే మాత్రం ఘోరం. ఇంకా అంటే ఎవరో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ వాటిని ప్రభుత్వానికి రెంట్కి ఇస్తాడనమాట. బస్ వాడు డెవలప్మెంట్ చేయడు, పట్టించుకోడు, అడగరు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కదా, ఎవరు అడగలేరు. ఇది ప్రాబ్లం అని అడగలేరు. అదే అంత పూర్గా ఉన్న ఆఫీసులు ముందు కార్లలో సంచుల్లో ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి, కోట్లు తిరుగుతుంటాయి. అది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అంటే ఇంత పేపర్ల మీద ఆ నంబర్లు చూస్తుంటే, ఆ అంకెలు చూస్తుంటే, వాల్యూలు చూస్తుంటే, ప్రాపర్టీస్ వాల్యూస్, కళ్ళు బైరులుగా అమ్ముతాయి, తల తిరిగిపోతుంది. కానీ వాటి ఆఫీసుల పరిస్థితి అంత అధ్వానంగా ఉంటుంది. సరే, ఇప్పుడు లేటెస్ట్గా ఒక డెవలప్మెంట్ ఏంటంటే, యాక్చువల్గా లాస్ట్ మంత్ నుంచి రాష్ట్రంలో ఈ స్లాట్ విధానాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. దాన్ని ఇప్పుడు
మే 12వ తేదీ నుంచి ఇంకో 25 కార్యాలయాల్లో ఎక్స్టెన్షన్ చేయబోతున్నారు. ఇప్పుడు కొనసాగుతున్న ఏంటంటే 22 కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ స్లాట్ విధానాన్ని స్టార్ట్ చేశారు. లాస్ట్ మంత్ 10వ తారీఖు అనుకుంటా, ఏప్రిల్ 10వ తేదీని అనుకుంటాను స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 22 కార్యాలయాల్లో ఎలా జరుగుతుంది ఈ 20 రోజులు అనేది చూసుకొని ఇప్పుడు మే 12వ తేదీ నుంచి ఇంకొక 25 కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏంటనేది చెప్తాను నేను. ఆ కార్యాలయాల్లో కూడా ఈ స్లాట్ సిస్టమ్ని తీసుకొస్తున్నారు. ఆల్రెడీ స్లాట్ సిస్టమ్ కొంత నడుస్తుంది, కానీ దాన్ని ఈ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు బయట ఉండే డాక్యుమెంట్ రైటర్స్ దాన్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇప్పటికీ స్టిల్ నేను ఇప్పుడు ఇబ్రాహీంపట్నం పోతుంటా కదా, అక్కడ చూస్తుంటాను నేను, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. వాళ్ళకు అనుగుణంగా వాళ్లకు ఉన్న వాళ్ళని ముందుకు తీసుకెళ్లడం, ఆ తర్వాత కొంతమందిని వెయిట్ చేయించడం, సతాయించడం, ఇవన్నీ తరచూ చూస్తుంటాను నేను. సో ఆ విధానానికి చెక్ పెడుతూ ఇప్పుడు గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోబోతుంది. నిజంగా మంచి నిర్ణయం. ఈ 20 రోజుల్లో నేను కొంత అబ్జర్వ్ చేశాను, కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఆ స్లాట్ సిస్టమ్ అనేది కొంత బెటర్, బట్ స్టిల్ ఇంకా ఆ ఏజెంట్లది, ఆ డాక్యుమెంట్ రైటర్ల హవా కొనసాగుతుంది. దాన్ని గనక కంట్రోల్ చేయగలిగితే బెస్ట్. అలా కంట్రోల్ చేయాలని చెప్పి ఇప్పుడు ఆర్టీ ఆఫీసులు ఉన్నాయి. ఆర్టీ ఆఫీసులో బ్రోకర్లు వద్దు, ఏజెంట్లు వద్దు బయట అని చెప్పి అన్నారు. బట్ ఏమైంది, అల్టిమేట్గా వాళ్ళ ద్వారా పోతేనే పని అవుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఏ విధంగా పోవాలి, ఎలా పోతే మీ పని పూర్తవుతుందని చెప్పడానికి హెల్ప్ డెస్క్లు సరిగ్గా ఉండవు. ఎందుకంటే ఆ హెల్ప్ డెస్క్లు సరిగ్గా ఉంటే ఈ ఏజెంట్ల ద్వారా ఆ అధికార యంత్రాంగానికి రెగ్యులర్గా వెళ్ళే ఏదేదో ఉంటుంది కదా, అది వెళ్ళదు, ఆ వాటా వెళ్ళదు. సో వాళ్ళు డబ్బులు కోల్పోతారు. కాబట్టి హెల్ప్ డెస్క్లు ఏ అధికారి కూడా దాన్ని సరిగ్గా పనిచేయనివ్వడు. సేమ్ సిమిలర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా అంతే. ఏదో డాక్యుమెంట్ రైటర్లను, ఈ ఏజెంట్లను కంట్రోల్ చేయగలుగుతాం అనుకుంటే అది ఇంపాసిబుల్. సో ఇప్పుడు అదే జరుగుతున్నది పరిస్థితి. స్లాట్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ చేతికి వెళ్తుంది. అట్లా కాకుండా ఇండివిజువల్గా ఎవరి స్లాట్ వాళ్ళు బుక్ చేసుకునే రకంగా ఉంటేనే ఎంతో కొంత బెటర్. అయినా కూడా ఆ స్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తి అక్కడికి వెళ్తే హెల్ప్ డెస్క్ ఉండాలి. ఇది ఇలా 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 ఫస్ట్ మీరు వెళ్ళాలి, డాక్యుమెంట్స్ ఫైలింగ్ చేయాలి, డాక్యుమెంట్ రైటర్ దగ్గర మొత్తం రాయించుకున్న తర్వాత డాక్యుమెంట్ రైటర్ ఇవ్వాల్సింది ఇచ్చేసి అతను తీసుకొచ్చేసుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత అక్కడ ఫోటోలు దిగడం, ఫోటోలు దిగిన తర్వాత లోపలికి స్కానింగ్ వెళ్తుంది. స్కానింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సంతకాలు, ఆ ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా దానికి ఒక నంబర్ అలాట్ అయ్యి అప్పుడు స్కానింగ్కి అయిన తర్వాత మనకు 2-3 డేస్ తర్వాత మనకు చేతికి వస్తుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే 2022 నుంచి మనం ఏ ప్రాపర్టీ కొన్నా కూడా మ్యూటేషన్తో సహా మనం ఈ చాలానా కడుతున్నాం. కాబట్టి మ్యూటేషన్ పేపర్లు కూడా మనం ఆల్మోస్ట్ ఆ స్కానింగ్ అయిన తర్వాత ఆ సేల్ డీడ్ తీసుకుంటాం కదా, అప్పుడే ఆ మ్యూటేషన్ పేపర్ కూడా మర్చిపోకుండా తీసుకోవాలి. కొంతమంది తీసుకోరు, కొంతమంది ఇవ్వరు డాక్యుమెంట్ రైటర్లు. మళ్ళీ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏదో అంటే వాళ్ళు డీటెయిల్డ్గా ఎంత పే చేస్తామనేది చూసుకోరు చాలా మంది. కాబట్టి మళ్ళీ 1000 రూపాయలు అవుతుంది, మళ్ళీ 1500 అవుతుంది అని చెప్పి డబ్బులు తీసుకొని మళ్ళీ పాతదే తీసుకొచ్చేస్తుంటారు. ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మ్యాండేటరీగా కేసీఆర్ గవర్నమెంట్లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు ఈ స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ వాల్యూతో ఎంతెంత కడుతున్నారో దాంట్లో మ్యూటేషన్ ఛార్జెస్ ఇంక్లూడెడ్. మీకు సేల్ లీడ్లో 3వ పేజీ వెనకాల ప్రింట్ అయి ఉంటుంది. సేల్ డీడ్ వెనకాల మ్యూటేషన్ ఛార్జెస్ ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోవాలి మీరు ఫైనల్గా సంతకాలు చేసే ముందు. కాబట్టి ఈ మ్యూటేషన్ వెంటనే తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇక ఈ నెల 12వ తేదీ నుంచి, మార్చి 12వ తేదీ నుంచి ఇంకొక 25 సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ స్లాట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఆ విలేజెస్ ఏవో నేను చెప్తాను, జస్ట్ వెయిట్. బట్ బిఫోర్ దట్ ఈ ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకు సంబంధించి 9989254222లో కాంటాక్ట్ చేయండి. కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్, నక్కర్తమేడిపల్లి, వీటికి ఈ 4 గ్రామాలు కోర్ ఏరియాస్ ఫస్ట్ దగ్గరలో ఉన్నవి. ఇప్పుడు ఫెన్సింగ్ జరుగుతున్న కార్యక్రమం కూడా అక్కడే జరుగుతుంది, ఈ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేసేది. కాబట్టి వాటికి అత్యంత చెరువులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆ నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక కడతాల్ ఏరియా కమర్షియల్గా డెవలప్ కాబోతుంది కాబట్టి కడతాల్ ఏరియాలో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం కడతాల్కి సంబంధించి 7799666999 ఉంది, 988 ఉంది. ఆ నంబర్కు కాంటాక్ట్ చేయండి. తెర మీద మీకు కనిపిస్తుంది. సో నంబర్ కన్ఫ్యూజ్ కావద్దు. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా తెలివైన లక్షణం. ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ 5 ఏళ్లలో పూర్తవుతుంది. ఆ తర్వాత కోర్ ఏరియా దాటిన తర్వాత ఒక 5-6 కిలోమీటర్లు ఇంకొక 5 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత మొత్తం 56 గ్రామాలకు విస్తరించడానికి మాత్రం ఖచ్చితంగా 15 years పడుతుంది అన్నది నా అభిప్రాయం, నా అంచనా. నేను జరుగుతున్న పరిణామాలను కూలంకషంగా విశ్లేషించిన తర్వాతనే ఈ మాట చెప్తున్నాను. ఇక మే 12వ తేదీ నుంచి ఈ 25 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఏవైతే స్లాట్ రిజిస్ట్రేషన్ పెడుతున్నారో దీంట్లో 2వ దశలో ఫరూక్ నగర్, షాద్ నగర్, మహేశ్వరం, వనస్థలిపురం, శేర్లింగంపల్లి, ఉప్పల్, ఘట్కేసర్, నారపల్లి, మల్కాజ్గిరి, జనగామ, ఘన్పూర్, నర్సంపేట, బీబీనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, గజ్వేల్, సిద్దిపేట అర్బన్, రూరల్, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్. ఈ హైదరాబాద్ దక్షిణం
ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో మళ్ళీ చెప్తే బోర్ వస్తుంది, ఎందుకంటే 25 ఉన్నాయి. సో 25కు సంబంధించి నేను అవసరమైతే నేను డిస్క్రిప్షన్లో లిస్ట్ పెడతాను, చూడండి. మొత్తం ప్రస్తుతం 22 కార్యాలయాల్లో ఇది స్లాట్ సిస్టమ్ అమలవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 25 వాటిలో పెడుతున్నారు. సో 95% ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సాటిస్ఫై వ్యక్తం చేయడం వల్ల దీనికి సంబంధించి ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా. ఈ 22 కార్యాలయాలు అయితే ఉన్నాయో స్లాట్ సిస్టమ్ వల్ల 20 రోజుల్లోనే 866 సగటున రోజుకు డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయినాయట. సో సమ్వాట్ గుడ్ ఇండికేషన్ అని చెప్పాలి. కొన్నిసార్లు రిజిస్ట్రేషన్కి వెళ్తుంటే తలపడం తోకొస్తుంది, చాలా ఘోరంగా ఉంటుంది. ఇంటర్నెట్ సమస్య అంటారు, పవర్ పోతుంటుంది, ఏదో టెక్నికల్ సమస్య అంటారు, కొంతమంది అసలు ఆన్సర్ ఇవ్వకుండా డిలే చేస్తుంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి ఈ సాధక బాధకాలన్నీ తెరపడాలంటే ఇంకొద్దిగా ఫోకస్ చేయాలి. స్లాట్ సిస్టమ్ ఈజ్ బెటర్, బట్ బిల్డింగ్ ప్రాపర్గా బిల్డింగ్ ఉండడం, అదే రకంగా హెల్ప్ డెస్క్లు వర్కౌట్ చేయడం, ఇవి జరిగితేనే అక్కడ ఈ తర్వాత టెక్నికల్ సమస్యలు రాకుండా చూడడం. ఈ 3 పరిణామాలు కనుక జాగ్రత్త పడితే ఈ రిజిస్ట్రేషన్ విధానం చాలా బాగుంటుంది. దానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయం కూడా ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రధానంగా ఈ డాక్యుమెంట్ రైటర్లు, ఈ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వారి బెడద మాత్రం ఖచ్చితంగా నివారించే అవకాశం ఉంటుంది. బట్ ఎంతైనా ఆర్టీఐ ఆఫీసులు చూస్తున్నాం కదా, అలాంటి పరిస్థితి ఉండొచ్చు అనుకుంటాను. సో ఇది నేను ఈ రిజిస్ట్రేషన్ విధానంలో రాబోతున్న మార్పులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక నచ్చితే నా ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. అదే రకంగా నా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నేను చేసే వీడియోల సమాచారం మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.